ప్రతినిధిగా దిస్ ఈజ్ మీ ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్. చాలా మంది ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారా నానా, ఇది చాలా అన్యాయం నానా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి నానా, ప్లీజ్ నానా. వాడు మగాడ్రా, ఎవరైనా కోపంగా కొడతారు లేదా బలంగా కొడతారు, కానీ వీడేంట్రా చాలా పద్ధతిగా అదేదో ఈజీగా సింపుల్గా ఇలా బౌండరీస్ కొట్టాడు. వాడు మగాడ్రా తమ్ముడు. ఊరుకోన్నా, వాడు మగాడైతే మేమందరం ఏంది మాడగలమా? నేను అటు నుంచి ఒకటే గోల, అదేదో వాడు ఒక్కడే ప్రపంచ మ్యాచ్, ఇది ఒకడే వాడు ఒక్కడే కొట్టినట్టు చెప్తున్నావు. మేము ఆడలేదా? మేము కొట్టలేదా? చూసావా రాహుల్, గుండెల మీద కొట్టాలంటే నాకంటే గట్టిగా ఎవడో కొట్టలేడు. రాహులా, నిన్నటి మ్యాచ్ నువ్వు ఏదన్నా మంచి పని చేసావంటే అది కేవలం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం మంచిదైంది. లేదంటే పక్కా తేరడు మాత్రం పక్కా ఫ్లోర్ కొట్టుకునేసేవాళ్ళే. అవును రాహుల్ అన్న, నువ్వు బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ ఎంచుకున్నట్టయితే నిజంగా అమ్మో అది ఊహించుకోవడానికి భయంగా ఉందన్న. వద్దన్న బాబోయ్. అదన్నా ఎస్ఆర్హెచ్ అంటే ఆ మాత్రం భయం ఉండాలి. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ అంటే ఇంకా భయం ఉండాలి. అరే అభిషేక్, ట్రావిస్ హెడ్, ఏందిరా మీ కొట్టుడు? ఓ 10 ఓవర్లలో 167 కొట్టడం చేసేయటం ఏందిరా? సారీ 10 ఓవర్లు కూడా అవ్వలేదు కదా. ఒరే ఒక బౌలర్ గా ఊహించుకుంటే నాకే భయంగా ఉందిరా. నేను మీతో పాటు ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే అపోజిషన్ టీమ్ లో ఉంటే నా పరిస్థితి ఏందో వామ్మో ఊహించుకుంటేనే ఏదోలా ఉంది. సూపర్ రాహుల్ అన్న, ఎంత బాగా ఆడావో తెలుసా? టెస్ట్ ఇన్నింగ్స్, T20 ఇన్నింగ్స్ కాదు. నాకు ముందే తెలుసన్నా మనం ఓడిపోతామని. పవర్ ప్లేలో ఆ స్కోర్ చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. ఏదో నేను ఆ బొద్దుని కలిసి ఇద్దరం కలిసి ఒక 100 runs పార్ట్నర్షిప్ కొట్టాం కానీ లేదంటే 100 లోపే ఆల్అౌట్ అయిపోయే వాళ్ళం. వాళ్ళు ఒక 3-4 ఓవర్లను కొట్టిపడేసే వాళ్ళే, ఇంకా బాగుండేది. అరే ఏంది బెస్ట్ టోనీస్ ఎలా చేసావు? ఇవాళ గెలవాల్సిన మ్యాచ్ లో ఇలా త్వరగా అవుట్ అయిపోయావు ఏందివా? నీ మీద అంత నమ్మకం పెట్టుకున్నాను. నిజం చెప్పు, నువ్వు కావాలనే చేసావు కదా? మీ ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ బర్త్డేనే ఇలా చేసావు కదా? చివరికి మీరు ఇదైపోయారుగా, మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారుగా. అంతేగా అంతేగా. ఓకే బాయ్స్, సూపర్ గ్రేట్ విన్. థ్యాంక్స్ నా బర్త్డే కోసం ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో మనకి? జీటీతోనా? ఓకే బాయ్స్, మనం ఈ మ్యాచ్ గెలిచామనేసి గర్వంగా ఉండొద్దు. నెక్స్ట్ మ్యాచ్ కోసం మనం ప్రిపేర్ అవ్వాలి. అసలే మనతో రెండో మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరు మనతో రివెంజ్ తీసుకుంటున్నారు. జీటీ కూడా మనతో రెండో మ్యాచ్, సో ప్లీజ్ కేర్ఫుల్. సో ఇది ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ తెలుగులో అన్ని హైలైట్స్. ఎస్ఆర్హెచ్ మాత్రం మామూలు మింగలైపోయారు ఎల్ఎస్జీని. ఈ వీడియో చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటే మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటో ఎక్స్ప్రెస్ చేయండి. Like, comment, and subscribe.